బాధ్యతలు స్వీకరించారు మనం చూస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి 7 నెలల కాలంలోనే ఇన్ని తీసుకొస్తున్నాం. కేంద్రం ఏ విధంగా సహకరిస్తుంది, ఏపీ డెవలప్మెంట్ ఈ విధంగా ఉంది, మేము సోలార్ సంబంధించి ఈ విధంగా ముందుకెళ్తున్నాం అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు. కొద్దిసేపు సంక్షేమ పథకాలు సూపర్ 6 గురించి పక్కన పెడితే, సంక్షేమాన్ని పక్కన పెడితే డెవలప్మెంట్ గురించి తీసుకున్నటువంటి యాక్షన్స్ ఇవి. అదేవిధంగా ఇప్పుడు దావోస్ టూర్ అంటున్నారు. అనేక మంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నారు. గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు, గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నారు, పెట్రోకెమికల్స్ గురించి మాట్లాడుతున్నారు, వ్యవసాయానికి సంబంధించి ఆర్గానిక్ వ్యవసాయానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా, లేదు పెట్టుబడుల కోసం వెళ్ళడం మాత్రమే, డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారు. గతంలో ఏం తెచ్చారు, మేము ఒక్కసారి వెళ్ళలేదని నింద మా మీద ఎట్లా వేస్తారు, ఒక్కసారి వెళ్ళే 1,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాము, అది చాలనుకున్నాము, ఇప్పుడేం చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. అసలు వాస్తవం ఏంటనేది ప్రజలకు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి, ఐనిస్ వీక్షకులకు, ప్యానల్ లో పెద్దలకు, మీకు ఇక అసలు ప్రధానంగా మన అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, దావోస్ అనేది ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఇదనమాట. అంటే ఏ రాష్ట్రాల్లో ఏ దేశాల్లో ఎట్లాంటి వనరులు ఉన్నాయి, వాళ్ళు అక్కడ కనుక పెట్టుబడులు పెడితే వాళ్ళకి ఏ విధంగా లాభదాయకంగా ఉంటుంది, పెట్టుబడులను ఆహ్వానిస్తున్న రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ఉంటే వాళ్ళ ఆయా దేశాల్లో ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో సద్వినియోగం రావడంతో పాటు ఉపాధి కూడా కలుపుతుంది. ఆ విధంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనేది మౌలికమైన అంశం అండి. ఇప్పుడు మనం దావోస్ వెళ్ళంగానే వాళ్ళు ఏదో సూట్ కేసులు తీసుకొని వచ్చి ఇక్కడ ఎమ్మటి పరిశ్రమలు పెట్టేసేది. ముందు ఎక్స్చేంజ్ ఆఫ్ ఇది జరుగుతాయి. ఏంటి ఇంకోటి కూడా, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, పర్యావరణ పరంగా కానీ, ఒక పక్కన మనకి సాంప్రదాయేత ఇంధన వనరులు అంటే వనరులన్నీ మామూలుగా విద్యుత్తుకి సంబంధించి థర్మల్ విద్యుత్తు, హైడల్ విద్యుత్తు అన్ని అయిపోతున్నప్పుడు, ఆ వినియోగం పెరుగుతూ ఉన్నప్పుడు మనకి పర్యావరణ పరంగా కూడా అనేక సవాళ్ళు ఎదురవుతాయి. సో వీటి గురించి చర్చించడంతో పాటు అక్కడ ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు వస్తే వాళ్ళకి మా ప్రాంతాల్లో ఏ వనరులు ఉన్నాయి, మీరు ఇక్కడికి రావటం వల్ల మీ పరిశ్రమలు ఏ విధంగా వృద్ధిలోకి తేవచ్చు అనేది ప్రధానంగా ఆలోచించాల్సింది. ఇప్పుడు మనం రాజకీయంగా దావత్కి వెళ్ళారా, దావోస్కి వెళ్ళారా అనేది అసందర్భమైన వ్యాఖ్యలు అనేది నేనంటాను. ఎందుకంటే ప్రధానంగా అక్కడ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నప్పుడు మనం ఆ యొక్క కోణంలోనే చూడాల్సిన అంశం ఉంది. ఇప్పుడు 2019 మీరు ఇందాక అన్నారు, విభజన నేపథ్యంలో మనకు ఒక ఇబ్బంది కలిగింది. ఏంటంటే విభజన నేపథ్యంలో మన విభజన చట్టంలోనే మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పరిశ్రమలకు పెడితే రాయితీలు అడిగిన పరిస్థితి ఉంది. కేంద్రం దానికి అంగీకరించలేదు. ప్రత్యేక హోదా ఇవ్వనన్నారు, ఇవ్వలేదు. ఆ ప్రత్యేక హోదా ఇవ్వన ప్రత్యామ్నాయంగా కొన్ని పరిశ్రమలకు పెడితే కొంత ట్యాక్స్ రాయితీలు కానీ, లేదంటే విద్యుత్ ట్యాక్స్ రాయితీలు కానీ, ఇంకా నిబంధనల సడలింపు కానీ అన్ని ఉంటాయి అనుకున్నారు, అవి రాలేదు. సో అది మనకి ఒక ప్రతిబంధకంగా ఉంది. దాన్ని అధిగమించి 2014-19 మధ్య దావోస్ వెళ్ళారు. అక్కడ సింగిల్ విండో పథకం ద్వారా మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా, బ్యూరోక్రసీ రెడ్ టేపిజం సంబంధం లేకుండా మీకు నిబంధనలు సరళీకృతం చేసి స్థలాల కేటాయింపు కానీ, ఇతర మైన్స్ కేటాయింపు కానీ, ఇతర మీకు ఏదైనా అక్కడ మౌలిక సదుపాయాలు కానీ కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన 5 వేలలో చెప్పారు. కొన్ని పరిశ్రమలు వచ్చాయి. అంటే మామూలుగా రాజకీయాల్లో ఎట్లా ఉంటదంటే, ఎత్తుగడలు మేము ఇట్లా ఇన్నిసార్లు వెళ్ళాం కాబట్టి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అది చెప్పుకుంటా ఉంటారు. అది ప్రజలను మెప్పించడానికి కావచ్చు. కానీ మస్తాన్ రావు గారు ఓకే వెళ్తున్నారు, కానీ ఎంఓయూలు చేసుకున్న పరిశ్రమలు కూడా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి కదా, అవి కూడా చూస్తున్నాం కదా. అదేనండి ఆశా గారు, ఇక్కడ మనం ఏంటంటే ఇన్వైట్ చేస్తున్నాము, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తా ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు అంత ఎందుకండి, మనమే ఇక్కడ విశాఖలో గ్లోబల్ సమిట్ పెట్టాము. జగన్మోహన్ రెడ్డి గారు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. మనం 13 లక్షల కోట్లు 352 ఎంఓయూలు ఉన్నామని చెప్పారు. 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి 13 లక్షల కోట్లలో ఎన్ని కోట్లు వచ్చాయంటే చెప్పగలరా? ఉండదు అట్లాగా. అంటే మినిమం కనీసం ఒక 20%, 15%, 13 లక్షల కోట్లు రావక్కర్లేదు. మనకి కొన్ని పరిశ్రమలైనా వస్తే ఈ రోజు సంక్రాంతికి 20 లక్షల మంది ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు. మన రాష్ట్రంలో ఉండే మనమే ఉపాధి కల్పించుకుంటాం. ఎందుకంటే మనకు 600 పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి లక్షల మంది విద్యార్థులు ఏటా బయటకు వస్తా ఉన్నారు మానవ వనరుల రూపంలో. 927 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, వనరులు ఉన్నాయి, మైన్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ బేస్డ్ ఉన్నాయి. కాటన్ కానీ ఇక్కడ బాగా పండుతుంది, వరి పండుతుంది, మిర్చి పండుతుంది. వీటికి అనుబంధ పరిశ్రమలు ఎక్కడ పెట్టట్లేదు మనం. అదేవిధంగా సర్వీస్, ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు బాగా పేరు ప్రఖ్యాతలు గడించింది, బ్రాండ్ ఇమేజ్ అంటే అక్కడ సర్వీస్ సెక్టార్, ఐటీకి సంబంధించిన సర్వీస్ సెక్టార్ కి అక్కడ
మానవ వనరులు అమెరికా కానీ యూరోప్ దేశాల కంటే కూడా తక్కువకి లభిస్తారు. ఇక్కడ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అక్కడ ₹1,00,000 అయితే ఇక్కడ 25,000కి లభిస్తారు. సో అది ఆ కోణంలో అదే విధంగా ఎయిర్ కనెక్టివిటీ కూడా తీసుకొచ్చారు. ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉంది. అక్కడ ఒక శాంతి భద్రతల పరంగా కూడా హైదరాబాద్ మంచిగా ఉంటుంది, మనం జీవించడానికి కూడా బాగుంటుంది, లేదా మన పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమలు పెడితే వాటికి రక్షణగా ఉంటది అనే ఒక భరోసా కల్పించారు. వేరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏమవుతుందంటే ఒక రాజకీయ పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీకి సంబంధించి కాబట్టి వైరుధ్యాలు, అంటే ఒక పారిశ్రామిక వస్తే ఒక పార్టీ ప్రభుత్వ హయాంలో ఒకరిని వస్తే వాళ్ళకి స్థలాలు కేటాయింపులు చేస్తే వాళ్ళకి అవసరమైన తర్వాత రద్దు చేయడం, లేకపోతే ఇంకొకరిని ప్రోత్సహించడం, ఈ టైప్ ఆఫ్ అంటే శాంతి భద్రతల పరంగా కూడా కావాలి. ఇక ఇవన్నీ మామూలు అండి. నేనేమంటానంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దామని చెప్పారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకువెళ్తాం, మీరందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు కనుక పెట్టినట్టయితే మీకు చాలా అన్ని విధాల మౌలిక సదుపాయాలతో పాటు ట్యాక్స్ రాయితీలు కల్పిస్తామని చెప్పారు. సో ఆయన చాలా మందిని అంటే దావోస్ వెళ్ళడం ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఒక ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు సంబంధించి అపాయింట్మెంట్ కోరాలంటే అదొక పెద్ద ఒక కార్యక్రమంగా ఉంటుంది. ఆ అపాయింట్మెంట్ అడగాలి, వెళ్ళాలి, ఇక్కడ సీఎం గారి అపాయింట్మెంట్ అవన్నీ కలవాలి. అక్కడ అందరూ కూడా 4 రోజుల్లోనే అందరూ దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ కళ్యాణి గారు, మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ యజమాని రాజమన్నారు, ZF ఫాక్స్కాన్ CEO ఐకి డోర్స్, సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ కాస్డోస్, ఉబెర్ వైస్ ప్రెసిడెంట్ మధు కన్నన్, DHL CEO పాబ్లో షియానో. నేను కొన్ని పేర్లు మాత్రం చెప్పాను. అంటే ఇట్లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు సంబంధించి వేల కోట్ల రూపాయలని ఇక్కడ ఆహ్వానించడానికి, అంటే మనకి ఇప్పుడు చూసినట్టయితే గ్రీన్ హబ్ కి సంబంధించి మనకి కర్నూలులో ఇప్పుడు ఏదైతే ఇందాక పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకున్నారన్నారో అక్కడ దానికి సంబంధించి, అదే విధంగా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్, అదే విధంగా లక్ష్మీ మిత్తల్ గారితో చాలా ఆయన విలువైన విషయాలు వెల్లడించిన పరిస్థితి ఉంది. అది నేను చెప్తానండి ఒక్క నిమిషం. అంటే కాకినాడకి సంబంధించి 1 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కోసం మేము పెట్టుబడి పెడుతున్నామని ప్రకటించారు. అది చాలా మంచి పరిణామంగా నేను చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు అనకాపల్లిలో 2 దశల్లో 1,40,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ రాబోతుంది. సో అలాగే దానికి ఏదైతే ఆ స్టీల్ ప్లాంట్ కి విద్యుత్ అవసరమో దానికి సంబంధించి ఒక ప్లాంట్ పెట్టబోతున్నారు. గ్రీన్ కో గ్రూప్ తో దానికి భాగస్వామ్యం ఉంది. ఇట్లాగా అదేవిధంగా ఆటోమొబైల్ కి సంబంధించి కూడా ఆటోమొబైల్ పరిశ్రమలు పెట్టమని చెప్పేసి మనకి ఏదైతే ఇక్కడ విశాఖపట్నం, విజయవాడ ఇట్లాంటి ప్రాంతాల్లో దానికి సౌలభ్యం ఉందో వాటిని ఇన్వైట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారండి. అమరావతిలో ఒక మంచి సెంటర్ పెట్టబోతా ఉన్నారు. అంటే టాటా గ్రూప్ వాళ్ళతో కలిసి ప్రపంచంలో ఉన్న అత్యున్నత సంస్థలతో కలిసి అంతర్జాతీయ, జాతీయ ఏదైతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, నైపుణ్యాభివృద్ధి కానీ, గ్రీన్ హబ్ కి సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి అంతర్జాతీయ నిపుణులు వచ్చి రెగ్యులర్ గా అక్కడ ఒక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం కానీ ఒక గ్లోబల్ సెంటర్ గా రాబోతుంది. దానివల్ల ఏమవుతుందంటే పారిశ్రామికవేత్తలు తరచుగా అమరావతిని సందర్శించి ఆ ప్రాంతంలో శిక్షణ పొందడంతో పాటు మన ప్రాంతానికి సంబంధించి ఏవైతే వనరులు ఉన్నాయో వాటి ద్వారా పరిశ్రమలు విస్తరించడానికి, స్థాపించడానికి చాలా దోహదం చేస్తుంది అనేది ఆయన ప్రకటించిన పరిస్థితి ఉంది. సో అది చాలా ఇన్వైట్ చేయదగ్గ అంశం అని నేను చెప్తాను. ఇంకోటి మనకి 927 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని చెప్పాను కదా, దానికి సంబంధించి ఏంటంటే మెర్సిక్ అనేది 130 దేశాల్లో సముద్ర రవాణా రంగంలో పెద్ద ప్రఖ్యాతిగాంచిన సంస్థ. ఆ సంస్థ సిఇఓతో చంద్రబాబు నాయుడు గారు సమావేశం నిర్వహించారు. వాళ్ళని ఇన్వైట్ చేశారు. అంటే మనకి ఏ రంగాల్లో అంటే సముద్ర రంగం కావచ్చు, అగ్రికల్చర్ మీరు అన్నారు ఇందాక, ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి, అంటే ఏదైతే ప్రపంచం అంతా వాటి వైపు చూస్తుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, అదే విధంగా ఆర్గానిక్ వ్యవసాయం, వీటికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న మైన్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటికి సంబంధించిన పరిశ్రమలు, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి, మన మానవ వనరులు, వీటికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు నిన్న జరిగిన సమావేశం అంతా మనం గమనించినట్లయితే మనం చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కానీ వాళ్ళ బృందం కానీ
వాటి మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు కనిపిస్తా ఉంది. వీళ్ళలో ఎంతమంది వస్తారనేది మనం దావోస్ చూడాలి. నుంచి వచ్చిన తర్వాత ఫాలో అప్ చేయటం మీద ఆధారపడి